మన స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసుకుంటున్న రోజు. అదే స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమాన్ని నడిపి మన తెలంగాణ రాష్ట్ర సాకారం చేసిన ఒక యోధుడి గురించి ఇలా మనము ఆయన పుస్తకం జీవిత చరిత్రని రాయడం నాకు ఆనందంగా ఉంది. కేవలం ఈ పుస్తకము కేసీఆర్ గారి జీవిత చరిత్రమే కాదు, 10 సంవత్సరాలు తెలంగాణ కోసం అవిశ్రాంత పోరాటం చేసి ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక పథకాలు తీసుకొచ్చిన కేసీఆర్ గారు, ఒక విద్యార్థి నాయకుడిగా ఉన్న నేను ఈ పుస్తకం రాయడానికి కారణం కేటీఆర్ గారే. కేటీఆర్ గారు పదే పదే అనేక సందర్భాల్లో మనం చెప్పుకున్న అభివృద్ధిని చెప్పుకోలేకపోయాం అని చెప్పిన మాటలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చినాయి. అందుకే మనం చేసిన అభివృద్ధిని 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధిని ఒక పుస్తకం రూపంలో తీసుకురావాలని నేను ఆ రోజే అనుకున్నాను. దాదాపు 3 నెలలు కష్టపడి ఈ పుస్తకం రాశాను. ఈ పుస్తకంలో ప్రతి ఒక్క పథకము, ప్రతి ఒక్క సంక్షేమము, ప్రతి ఒక్క అభివృద్ధి గురించి విపులంగా చర్చించడం జరిగింది. అలాగే ఇంకో కారణము ఈ పుస్తకం రాయడానికి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము కేసీఆర్ గారి చరిత్రని చెరిపివేయాలి, కేసీఆర్ గారు చేసిన సేవల్ని తీసేయాలనే ఉద్దేశంతో అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నాలకి సమాధానంగా ఈ బుక్ ఉండబోతుంది. ఈ బుక్లో కేసీఆర్ గారు ఉద్యమంలో ఏమేమి చేశారు, తర్వాత 10 సంవత్సరాలు కష్టపడిన తీరు ప్రతి ఒక్క పేజీలో నిక్షిప్తం చేయబడింది. అలాగే ఇంకో విషయం ఏంటంటే, కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఒక్కరే తెచ్చారా అనే సమాధానం కాంగ్రెస్ పార్టీ పదే పదే వాడుతుంది. తేలేదు. అందరూ లక్షలాది మంది పౌరులు, లక్షలాది మంది ప్రజల సాహసోపేతమైన పోరాటాల వల్ల తెలంగాణ వచ్చింది. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏ ఉద్యమానికైనా ఒక గొంతు, ఒక దిశ, ఒక దిక్సూచి అవసరం. ఆ దిక్సూచిగా నిలిచిన వ్యక్తి కేసీఆర్ గారని ఈ పుస్తకంలో నేను నిక్షిప్తం చేయబడింది. ఇంకో విషయం చెప్తున్నా, అసలు అభివృద్ధి జరగలేదు, కేసీఆర్ గారు అభివృద్ధి చేయలేదు అని అంటున్నారు. ఈ పుస్తకంలో నేను విపులంగా చేసిన, ఒక గ్రామంలోకి వెళ్తే మొదట మన గ్రామంలో కనిపించేది చెరువు. ఆ చెరువులో కేసీఆర్ గారు ఆడవాళ్ళు లేవా? మిషన్ కాకతీయ ద్వారా ఆ చెరువును నింపి దానికి ఆత్మని చేకూర్చింది కేసీఆర్ కాదా? కొంచెం ముందుకెళ్తే పంచాయతీరాజ్ ఆఫీసులు ఉంటాయి. పంచాయతీ ఆఫీస్ చట్టం తెచ్చి పంచాయతీ ఆఫీస్కి నిధులు సమకూర్చి పల్లెల్ని పచ్చగా తీర్చిదిద్దింది, దాంట్లో కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేవా? ఇంకా ముందుకెళ్తే మనము పల్లెల్లో బయట కూర్చున్న ప్రతి ముసలోళ్ళ మొహంలో కేసీఆర్కి ఇచ్చిన పెన్షన్ ఆత్మగౌరవాన్ని నింపలేదా? ఆ నల్లాలు కేసీఆర్ గారు ఆనవాళ్ళు కాదా? ఇంకా ముందుకెళ్తే ఆ పచ్చదనం కాదా? చివరికి వైకుంఠ ధామాలు, ఒకప్పుడు ఎలా ఉండేటి వైకుంఠ ధామాలు కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేవా? కేసీఆర్ గారు ఆనవాళ్ళు తీర్చేయడం అంటే అది మామూలు విషయం కాదు. కేసీఆర్ గారు ప్రజల గుండెల్లో ఉన్నారు. ప్రతి మట్టిలో కేసీఆర్ గారు ఆనవాళ్ళు ఉన్నాయి. ఆ మట్టిలో ఉన్న కేసీఆర్ గారు ఆనవాళ్ళని తీసేయడం ఎవరి వల్ల కాదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఆనవాళ్ళు తీసే ప్రతి చర్య మీద ప్రజలు తిరుగుబాటు చేస్తారు, ప్రజల అగ్నిజ్వాలలే రగులుతారు, ప్రతి పోరాటాలు వెలుస్తాయి. ఇప్పటికైనా ఇది మానుకోండి. చరిత్రను వక్రీకరించే ఉద్దేశాన్ని పక్కన పెట్టండి. చరిత్రను కేసీఆర్ గారికి రాజకీయంగా మీరు ఎదుర్కోండి, కానీ కేసీఆర్ గారి చరిత్ర తీసేయడం అంటే ప్రజల ఆత్మగౌరవాన్ని మీరు తీసేసినట్టే, పోరాట స్ఫూర్తిని మర్చిపోయినట్టే. కేసీఆర్ గారు చేసిన 10 సంవత్సరాల అభివృద్ధిని మీరు చేసే ముందు ఒక్కసారి పల్లెల్లోకి వెళ్ళి చూడండి, ఒక్కసారి పట్టణాల్లోకి వెళ్ళి చూడండి. ఇదంతా ఏమీ చేయకుండా ఢిల్లీకి వెళ్ళి వస్తున్నారు. ఒక్కసారి పల్లెటూరుకి వెళ్ళి చూడండి, ప్రతి చోట కేసీఆర్ గారు ఆనవాళ్ళు ఉంటాయి. మీరెంత సాధ్యం అనుకున్నా కేసీఆర్ గారు ఆనవాళ్ళు తీసేయలేరు. ఈ పుస్తకం అదే సమాధానము. ప్రతి ఒక్క విమర్శకి ఈ పుస్తకంలో నేను సమాధానం రాసిన. కేసీఆర్ గారు ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. కేసీఆర్ గారిని తీసేయడం ఎవరి సాధ్యం కాదు. ఈ సందర్భంగా నేను సెలవు తీసుకుంటాను. సోదరులు మహేంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా చాలామంది నిజానికి మాట్లాడాలన్నా ఎక్కువ సమయం లేదు కాబట్టి ఈరోజు ముందుగా వారిని, ముఖ్యంగా మహేంద్ర గారిని హృదయపూర్వకంగా మనందరం కూడా గట్టిగా చప్పట్లతో అభినందించాలని కోరుతూ, వారి పుస్తకం మీద ఒక చిన్న మాట రాసినారు. తెలంగాణ తల్లి కన్నీటిని తుడిచి ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించిన యోధుడు అని చెప్పి ప్రజాయోధుడు అనే పుస్తకానికి ఒక శీర్షికలాగా మహేంద్ర గారు పెట్టినారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే, కేసీఆర్ గారి గురించి మరి ఒక్క మాటలో చెప్పాలంటే ఆ మాట సరిపోతుంది. తెలంగాణ తల్లి కన్నీటిని తుడిచి ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించిన యోధుడు కేసీఆర్, ప్రజాయోధుడు అని చెప్పినారు. పెద్దలు మత్స్యనాచారి గారికి, వినోద్ కుమార్ గారికి, అదేవిధంగా మన రాజ్యసభ సభ్యులు
మన రవిచంద్ర గారికి, మాజీ మంత్రివర్యులు రెడ్డి నాయక్ గారు, సత్యవతి రాథోడ్ గారు, మహమూద్ అలీ గారు, ఎమ్మెల్సీ నవీన్ గారు, అట్లాగే వెంకటరామరెడ్డి గారు, మా అక్క సునీతా మహేందర్ రెడ్డి గారు, మరొక అక్క తులవమ్మ గారు, సుమిత్రక్క, ఇంకా మా గెలు శ్రీనివాస్ యాదవ్ గారు, రాకేష్ గారు, రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు, లలితారెడ్డి గారు, పేరు పేరున అందరికీ, ముందు కూర్చున్న శ్రీధర్ అన్నకు, ముజీబ్ అన్నకు, బాలమల్ అన్నకు, మా చెల్లెలు రజని గారు, అట్లాగే పేరు పేరున